ఒక్క నిమిషం ప్లీజ్. యా మీరు చూసేస్తే నాకు మళ్ళీ క్లోజ్ అయింది సార్. పక్కన 3 లైన్లు ఉన్నాయి సార్. దాంట్లోకి వెళ్తే కిందకి వెళ్తే మనం డిఎస్సి ఫైనల్ మెరిట్ లిస్ట్ పైన 3 లైన్లు ఉంటాయి సార్. ఆ 3 లైన్లు రైట్ సైడ్ 3 లైన్లు ఉంటాయి. దాంట్లో కిందకి వెళ్ళిపోతే మీరు డిఎస్సి ఫైనల్ మెరిట్ లిస్ట్ 2025 ఉంటుంది చూడండి సార్. అవును సార్, ఉంది సార్. దాన్ని నొక్కండి సార్ ఒకసారి సార్. దాన్ని నొక్కండి సార్. క్లిక్ చేసాను సార్, కానీ అది ఓపెన్ కింద ఇంగ్లీష్ అని ఉంది కదా సార్, దాని తెలుగు నొక్కండి సార్. కాదు సార్ ఇంకా కింద ఇంగ్లీష్ ఉంది కదా సార్, తెలుగు నొక్కండి సార్ ఒకసారి. మీకు పక్కన దాన్నే సార్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే అదే. పీడిఎఫ్ అంటే ఏంటి? అదే ఇంకా దీని గురించి ఏం మాట్లాడాలి చెప్పండి. ఇంకా దీని గురించి ఏం చెప్పాలా? ఆ పీడిఎఫ్ పక్కన వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి, దాని పక్కన వ్యూ డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడండి. ఇక మీకు పీడిఎఫ్ కాకుండా మీకు సర్టిఫికేట్ పెడతాం చూడండి. సర్టిఫికేట్ ఉన్నాయి చూడండి పీడిఎఫ్ పక్కన చూడండి సార్. పీడిఎఫ్ పక్కన ఓపెన్ అయింది చూడండి, ఎవరి డేటా ఏంది ఉంటుంది అనేది. అంటే పీడిఎఫ్ ఏంటి పక్కన ఏం లింక్ ఉందో కూడా తెలుసుకోకపోతే ఇక నేను మీకు ఏం చెప్పాలి చెప్పండి. లిస్ట్ ఒక్క నిమిషం ఇప్పుడు పీడిఎఫ్ ఓపెన్ అయింది కదా సార్. ఒక్క నిమిషం ప్లీజ్. పీడిఎఫ్ ఓపెన్ అయింది కదా సార్, వినండి రమేష్ గారు ప్లీజ్ వినండి. మీకు పక్కన రైట్కి వెళ్ళిపోండి. రైట్కి వెళ్ళిపోతే మీరు అక్కడ క్లిక్ అని ఉందా చూడండి, లాస్ట్ లో గ్రీన్ కలర్ లో. ఒక్క నిమిషం, గ్రీన్ లో అయిందా మీకు? చూడండి ఒకసారి. అయ్యిందే ఒకసారి చూడండి. ఆ పక్కన దాన్ని నొక్కితే మీకు వాళ్ళ డేటా అంతా చరిత్ర అంతా వస్తుంది, వాళ్ళ చరిత్ర అంతా వస్తుంది. ఓకేనా? చూడండి ఒకసారి చూసి చెక్ చేయండి. అవసరమైతే మనం మళ్ళీ మధ్యాహ్నం దీని మీద డిబేట్ పెడతాం. మీకు లిస్ట్ ఉంది, మీరు వెరిఫై చేసుకోండి. మీకు ఏమైనా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి అనుమానం అంటే చెప్పండి. డిబేట్ క్లోజ్ చేస్తున్నాం సార్, మీకు పంపించాను, మీరు చెక్ చేయండి. ఏదైనా అనుమానం ఉంటే నాకు ఫోన్ చేయండి. మళ్ళీ కావాలంటే మన ఇద్దరం లైవ్ పెడతాం. మీకు ఏదైనా అనుమానం ఉంటే పక్కాగా మెరిట్ లిస్ట్ ఉంటే లేదని మీరు చెప్తారు. ఏం చేయాలి చెప్పండి. సర్టిఫికెట్లు కనబడితే మధ్యాహ్నం మీకు కరెక్టే. మీరు ఇప్పుడు సర్టిఫికెట్లు పక్కన అంటే మీరు చూడడం కూడా చేత రాకపోతే నేను ఏం చేయాలి సార్? కాదు రమేష్ గారు, మీకు చూడడం చేత రాకపోయినా కూడా ప్రభుత్వం దేనా తప్పు? డాక్యుమెంట్లు ఎలా చెక్ చేయాలో కూడా తెలియకపోతే ప్రభుత్వం దేనా తప్పు? ఏంటి క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ రమేష్ గారు, వంశీ గారు, కృష్ణవేర్ గారు, మస్తాన్న గారు. మీకు చూడడం తెలియట్లేదు, నేను పంపిస్తాను మీకు. నేను మళ్ళీ మీకు రికార్డ్ చేసి పంపిస్తా. మళ్ళీ ఒక వీడియో చేస్తాను దీని మీద, మీకోసమే దీని మీద నేను ఒక వీడియో చేస్తా, మీకు ఆన్లైన్ లో చూపిస్తాను. నాకు ఎందుకంటే దీంట్లో ఫోన్ లో రావట్లేదు, నాకు ఒక కెమెరానే ఉంది కాబట్టి ప్రాబ్లం వస్తుంది. థ్యాంక్ యూ రమేష్ గారు, వంశీ గారు, కృష్ణవేర్ గారు, మస్తాన్న గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఇది వాటి ఆ టాపిక్. స్టేట్ టు ప్రైమ్ నైన్.